బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తోందన్నారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. గులాబీ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్య వైరం పెరిగిందని ఆరోపించారు. దీంతో తెలంగాణలో కొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందని జోస్యం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ నేతలు బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించబోమని, శిక్ష తప్పదని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అధికారులు హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లల్లో ఎవరైనా వాళ్ళు సెక్రటరీ కానీ, ఎంపీడీఓ కానీ, ఇంకెవరైనా కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ, ఇందిరమ్మ కమిటీలు కానీ ఎవరైనా డబ్బులు అడితే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. ఇవాళ జీరో కరప్షన్ తోని పేదవాని కళను నిజం చేస్తున్నాం. మేము ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇలా రైతును రాజు చేయడానికి మనము మొత్తం ఖర్చు లేకుండా వడ్లు కొని 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ ఈ విధంగా నిజంగా అంటే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఇలా వెలుగులిస్తా ఉన్నది. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ ఫ్యామిలీ చిల్లందిత్తులు అయిపోయి హరీష్ రావు టీడీపీలో పోతున్నట్టు వస్తున్నారు. కవితనైతే పాస్పోర్ట్ తీసుకొని పర్మిషన్ అమెరికా పోయింది. ఈయన కేటీఆర్ ఏమో లండన్ పోతుందని తెలుసు. అక్కడ ఆధిపత్య పోరు జరుగుతుంది. ముసలాయన ఎప్పుడు పోతాడు, ఎప్పుడు ఈమె సపరేట్ పార్టీ పెడతాడంట కవిత. ఇక హరీష్ రావు అంటుడు నాకేం అవసరం లేదు, కేటీఆర్ ఇచ్చేయండి అని ఆయన అంటున్నాడు. అలా అంటే ఒక కుటుంబంలో ఒక చిన్న చిదురైపోయి ఒక నాయకత్వ లోపం కనబడి ఇలా మూతపడే పరిస్థితి వచ్చింది.